అస్సలాము అలైకుం సోదరులారా, మీకు తెలుసా, ఒక స్త్రీ సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అటుగా వెళ్తున్నటువంటి వ్యక్తి ఆమెను చూసి, అమ్మా ఏడవకు, అల్లాహకు భయపడు, సహనం వహించు అని అనడం జరుగుతుంది. ఈ మాట విన్న ఆ స్త్రీ వెంటనే లేచి అంటుంది, నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళు, నీకేం తెలుసు, నాపై వచ్చి పడినటువంటి ఆపదేమిటో నీకేమైనా తెలుసా, వెళ్ళు వెళ్ళు అంటుంది. అప్పుడు ఆయన మౌనం వహిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కొంతమంది అంటారు, అమ్మా నీతో మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసా, ఆయనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని తెలియజేస్తారు. ఈ మాట విన్న ఆ స్త్రీ హుటాహుటిన కంగారుగా లేచి పరిగెడుతుంది. ప్రవక్త వారు ఎటువైపు అయితే వెళ్ళారో ఆ వైపునకు పరిగెడుతుంది. వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ దైవ ప్రవక్త వారితో అంటుంది, ఓ దైవ ప్రవక్త, నన్ను క్షమించండి, నేను మీరు ప్రవక్త అని తెలియక మిమ్మల్ని నానా మాటలు అనేశాను, నన్ను క్షమించండి అంటుంది. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చిరునవ్వు నవ్వుతూ ఇలా అంటారు, అమ్మా ఆపద వచ్చినప్పుడు వహించే సహనమే అసలైన సహనము అని ప్రవక్త వారు తెలియజేశారు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ హదీస్ ద్వారా మనకు తెలుస్తుంది ఏంటి, మనము సహనం గురించి చెప్పుకోవటం కాదు, ఎప్పుడైతే అల్లాహ్ మనపై కష్టాలు ఇచ్చి మనల్ని పరీక్షిస్తున్నాడో ఆ సమయంలో మనము సహనం వహించాలి. అప్పుడు అల్లాహ్ మనకు ఇష్టపడతాడు. ఇదే విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో కూడా తెలియజేశాడు, ఇన్నల్లాహ మా స్వాబిరీన్, అల్లాహ్ సహనం గల వారికి తోడుగా ఉంటాడు అని. సోదరులారా, సహనం గురించి ఈ హదీస్లో చెప్పడం జరిగింది. ఈ హదీస్ వచ్చేసి సహీహ్ బుఖారీ ఇంకా ముస్లిం హదీస్.